వెల్కమ్ టు ది ఇన్నోవేటివ్ థింకర్స్. ఈరోజు మనము సైకాలజీలోని టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడేటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మీకు అందిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మన నెక్స్ట్ వచ్చే వీడియో మీరు కూడా మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. అయితే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, పెరుగుదల, వికాసము. చూడండి, పెరుగుదల ఒకటి, వికాసము, పరిపక్వత. చూడండి, ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే, ఒక్కొక్కటిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మానవ జీవితంలో అభ్యసన ప్రమేయం లేకుండా వచ్చే మార్పులు 3 రకములు. అవి ఏంటంటో చూద్దాం. చూడండి, పెరుగుదల, పరిమాణాత్మక మార్పు వల్ల వచ్చు మార్పులు, వికాసము, గుణాత్మకం వల్ల వచ్చు మార్పులు, పరిపక్వత, పరిమాణాత్మకం వల్ల వచ్చు మార్పులు, పరిణతి వల్ల వచ్చు మార్పులు. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఆకార పరిమాణంలో వచ్చే మార్పును ఏమంటాము? పెరుగుదల అంటాము. చూడండి, అలాగే ఒక వ్యక్తి బాహ్య శారీరక పరిమాణంలో అంతర్గత అవయవాలలో వచ్చు అభివృద్ధిని ఏమంటాం? ఇది కూడా పెరుగుదల అంటాము. మానవ శరీరంలో సంభవించే గుణాత్మక అంటే ఏంటిది? చూడండి, అడగచ్చే అవకాశం ఉన్నటువంటి కొలవగల చూడండి, మార్పుని పెరుగుదల అని అంటాము. పెరుగుదల అనేది ఏమేమై ఉన్నదట? చూడండి ఫ్రెండ్స్, పెరుగుదల అనేది శారీరక సంబంధమైనది, బహిర్గత కనిపించేది, ఖచ్చితంగా కలవగలేది. చూడండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా అనేటువంటిది. ఇది తప్పకుండా మీరు ఇది ఇంపార్టెంట్గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ఇది ఇంపార్టెంట్. చూడండి, మరి నెక్స్ట్ ఏంటో చూద్దాము. గుణాత్మకమైనది మరియు బహిర్గతాత్మకమైనది, సంకుచిత భావన కలిగినది, జీవితాంతము కొనసాగాక ఏదో ఒక దశలో ఆగిపోయేది. చూడండి, పెరుగుదలకు ఉదాహరణ, మంచి ఉదాహరణ ఉంది. చూడండి, పెరుగుదలకు ఉదాహరణ ఎత్తు, లావు, బరువు, అంతర్గత అవయవాలు, పరిమాణంలో మార్పు. చూడండి, పెరుగుదల ఉన్నప్పటికీ వ్యక్తిలో వికాసం జరగకపోవచ్చు లేదా జరగకపోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, పెరుగుదలతో పాటు వ్యక్తిలో వచ్చు గుణాత్మక మార్పును ఏమంటాము? వికాసము అంటాము. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మంచిగా చెప్తున్నాడు. వ్యక్తిలో కలిగే శారీరక, మానసిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, సాంఘిక అంశాలన్నింటిలో కలిగే అభివృద్ధినే వికాసము అంటున్నాడు. అలాగే వ్యక్తి ఆకారాలు, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసము అని నిర్వచనం ఇచ్చిండు. ఎవరు? అండర్సన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇది చూడండి, నిజంగా ఇంపార్టెంట్. ఇది వికాసం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక సంబంధమైనది, అంతర్గతమైనది, ఖచ్చితంగా కొలవలేము కానీ అంచనా వేయవచ్చు. గుణాత్మకమైనది, విస్తృత భావన కలిగినది, జీవితాంతము జరిగే ప్రక్రియ. చూడండి, సంగ్రహణమైనది, క్రమానుగతమైనది, సంచితమైనది. చూడండి, ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్తా ఉన్నాడు. వికాసం అనగా శారీరకం, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక సంబంధమైనది మరియు అంతర్గతమైనది కూడా ఖచ్చితంగా కొలవలేము కానీ అంచనా వేయవచ్చు. గుణాత్మకమైనది, విస్తృతమైనది, జీవితాంతము జరిగే ప్రక్రియ ఫ్రెండ్స్. ఇది మనల్ని అడుగుతూ ఉంటాడు టెట్లో. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే అదేవిధంగా సంగ్రహమైనది. చూడండి, సంగ్రహమైనది, క్రమానుగతమైనది, సంచితమైనది. రేపు అడగొచ్చు, పెరుగుదల అనేది డాష్. పెరుగుదల అనేది ఏమంటాడు? సంచితమైనది, జీవితాంతం జరిగే ప్రక్రియ, విస్తృతమైనది. ఇలా అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇది ఇంపార్టెంట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్. తప్పకుండా మీరు దీన్ని అండర్లైన్ చేసుకోండి. తప్పకుండా వస్తుంది ఇట్లా. లాస్ట్ టైం కూడా వచ్చింది. కాబట్టి చూడండి, పెరుగుదల ఆగిపోయినా లేకపోయినా కూడా వ్యక్తుల వికాసం సంభవిస్తుంది. ఏమంటున్నాడు? వికాసంలో పెరుగుదల ఒక అంతర్భాగం మాత్రమే. పెరుగుదల అనేది ఏంటంటే వికాసంలో ఒక అంతర్భాగం మాత్రమే. చూడండి ఎలా చెప్తా ఉన్నాడో.
తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైకే నాకు తప్పకుండా మోటివేషన్‌గా ఉంటుంది. అదేవిధంగా వీడియోని సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి గమనిక. ఇక్కడ పెరుగుదల అనేది ఆనువంశికత సంబంధంగా చెప్పుకోవచ్చు. వికాసము అనేది ఆనువంశికత మరియు పరిసరాల సంబంధంగా చెప్పుకోవచ్చు. పెరుగుదల, వికాసము భిన్నమైనవి. అయితే విడదీయరానివి. ఒకటి లేకుండా రెండవది లేదు అను సూత్రం. చూడండి పెరుగుదల అంట, వికాసము భిన్నమైనవి. అయితే విడదీయరానివి. చూడండి ఒకటి లేకుండా రెండవది లేదు అన్న సూత్రం మీద ఆధారపడి. అదే దీన్ని ఏమంటారు అంటే పరస్పరానుగతమైనది. రేపు అడగొచ్చు పెరుగుదల అనేది ఒక డాష్ అంటే ఇక్కడ చూడండి ఇది కూడా మనం పెట్టుకోవచ్చు. దీన్ని కూడా మనం ఇంపార్టెంట్ ఏరియా గుర్తించాలి ఫ్రెండ్స్. తప్పకుండా దీన్ని కూడా గుర్తించడం ప్రయత్నించాలి. ఇది కూడా ఇంపార్టెంటే. చూడండి ఇంకోటి అంటారు వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణం, అభివృద్ధి యొక్క మార్పు, వికాసం యొక్క అంతిమ లక్ష్యం ఏంటిదో అని అడిగింది అనుకోండి. చూడండి వికాసం యొక్క అంతిమ లక్ష్యము అనగా వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో అభివృద్ధి, మార్పు. పెరుగుదల వికాసానికి ప్రాథమిక మూలమైన అంశము. చూడండి పరిపక్వత, పరిణతి. శిక్షణ వల్ల కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయం, వయసుతో పాటు వచ్చు శారీరక మానసిక అభివృద్ధినే ఏమంటారు అంటా ఉన్నాడు పరిపక్వత. చూడండి మంచి ఎక్స్పెక్టేషన్ బిట్టు ఫ్రెండ్స్. తప్పకుండా ఇది చాలాసార్లు అన్నటువంటిది. చూడండి శిక్షణ వల్ల కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం చూడండి ఇక్కడ ఇదే మనల్ని హైడ్ చేస్తాడు ఫ్రెండ్స్. సమయం, వయసుతో పాటు వచ్చే శారీరక మానసిక అభివృద్ధి ఏమంటున్నాడు పరిపక్వత. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది నిజంగా ఇంపార్టెంట్. తప్పకుండా మనం ఇక్కడ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే చూడండి వయసుతో పాటు అభ్యసన ప్రమేయం లేకుండా జన్యు పటిష్టత వల్ల శారీరక మానసిక లక్షణాలు కనిపించడమే పరిపక్వత. పరిసరాలు, స్థితిగతుల్లో ఎన్ని మార్పు చేర్పులు వచ్చినప్పటికీ ప్రతి వ్యక్తిలో ఒక క్రమంలో జరిగే అభివృద్ధి పరిణతి అంటారు అని నిర్వచించిన వారు ఎవరు అని అడగొచ్చు రేపు. చూడండి పరిసరాల, స్థితిగతుల్లో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ప్రతి వ్యక్తిలో ఒక క్రమంలో జరిగే అభివృద్ధి పరిణతి అంటారు. ఇది ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. జీవితం ఎట్లున్నా మనం మారకపోతే ఏది మారదు. ఇక్కడ చూడండి ఎన్ని మార్పులు వచ్చినా ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ చూడండి మనం మారకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకుని మనం మారకపోతే మైక్లో ఏం చెప్పలేం. ఇది ఇలా గుర్తుపెట్టుకుని చెప్పండి. మైక్ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ఇది మైక్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి ఇది ఇక్కడి నుంచి కూడా మనం ఇంపార్టెంట్గా దీన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నేను ఈ షార్ట్ కట్ చెప్పాను, దీన్ని మీరు మైక్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా రాస్తున్నాను ఫ్రెండ్స్. సిఓ మీకు ఈజీగా దీనికి ఒక హింట్ ఫ్రెండ్స్. ఇది మనము దాన్ని చెప్పాలి అంటే ఏం కావాలి, మనం మారితేనే కదా చెప్పేది. కాబట్టి ఇదే మెక్నర్. ఇగో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ సో ఇది మీరు ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక కిందికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిణతితో కూడిన జీవిత వలయములలో ఇది పనిచేస్తుంది అన్నవారు. ఇదేంటిది చూడండి గెసెల్. పరిపక్వత అనేది ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్. పరిపక్వత అనేది బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే అంతర్గత ప్రక్రియ. రేపు ఇదే అడుగుతాడు. పరిపక్వత అనగా ఇట్లా అంటాడు. పరిపక్వత అనగా ఇది కూడా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి 2 నెలలప్పటికీ తల నిలుపలేని శిశువు 4 నెలలప్పుడు తల నిలుపగలుగుటలో ప్రభావం చూపు అంశము పరిపక్వత. చూడండి పరిపక్వత. తప్పకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి.
తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. శిశువు 6 నెలల వయసులో లేచి నిలబడగలుగుట, 9 నెలల వయసులో నడవగలుగుటలో ప్రభావం చూపిన అంశము. చూడండి, ఇది మన నిత్య జీవితంలో జరిగే. శిశువు 6 నెలల వయసులో లేచి నిలబడుటకు, 9 నెలలు వయసులో నడవగలుగుటలో ప్రభావం చూపిన అంశం ఏంటిది? పరిపక్వత. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించడానికి పరిణతి చాలా అవసరం. పరిణతి లేనిదే అభ్యసన సంసిద్ధత ఏర్పడదు. చూడండి, ఇక్కడ మంచిగా అడిగాడు. పరిణతి చాలా అవసరం, పరిణతి లేనిదే అభ్యసనం సంసిద్ధం ఏర్పడదు. సంసిద్ధత, అభ్యసన సంసిద్ధత ఏది నేర్చుకోలేడు. చూడండి, ఏది నేర్చుకోలేడు. కావున పరిణతిని బట్టి అభ్యాసం, తద్వారా వేగ వికాసం ఆధారపడి ఉంటుంది. వికాసము అనేది పరిణతి మరియు అభ్యసన ఫలితంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రేపు అడిగే అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్. వికాసము ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము. చూడండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా ఇది స్టార్ తప్పకుండా 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 ఇది అడిగే అవకాశం ఉన్నటువంటిది. చూడండి, చూడండి 9 నెలల శిశువు ఈతను అభ్యసించిన వికాసం పొంది ఈడలేకపోవడంలో ప్రభావం చూపు అంశం పరిపక్వత. పెరుగుదల, పరిపక్వతలు జన్యుపరమైనవి. వాటికి శిక్షణ, అనుభవం, పరిసరాలు చేజారితే వికాసంగా పరిగణిస్తాయి. చూడండి, పెరుగుదల, పరిపక్వత జన్యువుల పరమైన వాటికి శిక్షణ, అనుభవం, పరిసరాలు చేరితే వికాసం పరిణమిస్తాయి. కాళ్ళు, చేతులు, మొండం ఎదుగుట అనేది. చూడండి, ఎంత ఈజీగా ఉందో. చేతులు, కాళ్ళు, మొండం. ఒక విధంగా చెప్పాలంటే ఇది బాహ్యంగా కనిపించేది. బాహ్యంగా చూడండి, బాహ్యం. ఇది మనం ఈజీగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు బయట కనిపించాయి అనుకోండి. బయట చూడండి, పరిగణిస్తాము. ఇంగితాలు మాట్లాడడం, తల నిలపడం, పాకటం, కూర్చోవటం, నిల్చోగలగటం, నడవగలగటం మొదలైనవి పరిపక్వత. వివిధ భాషలు మాట్లాడటం, చదవటం, ఆడటం, నైతికంగా ఉండటం, ఇది కూడా వికాసం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? భాషలు మాట్లాడటం, చదవటం, ఆడటం, నైతికంగా ఉండటం వికాసం అంటారు. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.